అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రతి సెంటర్లోని ప్రతి వీధిలోని కూడా వినాయకుని ఒక మండపాలు ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి పూజిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలోనే వినూత్న రీతిలో పలు వినాయక విగ్రహాలన్నీ కూడా వినూత్న రీతిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే మనకు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను పూజిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనపడుతుంటే, అలాగే డిఫరెంట్గా వినూత్న రీతిలో తయారు చేసినటువంటి విగ్రహాలు అందరినీ కూడా చూపర్లను అలాగే భక్తులను కూడా అలరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ జగన్నాథపురం నూకలమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి పంచదారతో తయారు చేసినటువంటి వినాయకుడు. పంచదార అంటే మనకి ఎలా తయారు చేశారని అందరూ కూడా ఆశ్చర్యంగా వ్యక్తం చేసుకోవచ్చు. ప్రస్తుతం పంచదారతో తయారు చేసినటువంటి వినాయకుడిని చూడొచ్చు. 15 అడుగుల ఎత్తులో తయారు చేసినటువంటి ఇదే పంచదార వినాయకుడిని. పంచదార వినాయకుడిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు ఇక్కడ మొత్తం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. పంచదార వినాయకుడు అంటే పంచదారతో మనకి దీన్ని ఏదో పాక రూపంలో తయారు చేశారనుకుంటే పొరపాటే. కానీ ఇది పంచదారలో కేవలం కవర్లు చూడొచ్చు. చిన్న చిన్న కవర్లు పెట్టి కవర్ల రూపంలో పంచదారని నింపి కలర్ల రూపంలో మనకి ఇక్కడ వేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ పంచదార మనకు క్లియర్గా ఒక కవర్లో ఏదైతే మంచి అన్ని క్వాలిటీలో ఉన్నటువంటి కవర్లో ఎక్కువ గేజ్ ఉన్నటువంటి కవర్ తీసుకున్నారు. పొడవుగా ఈ కవర్లు తయారు చేసి కవర్లో పంచదార నింపి అందులో రకరకాలుగా మనం చూడొచ్చు. మూడు కలర్లో అయితే పంచదార మనకు కనబడుతుంది. పంచదార అయితే వైట్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పంచదార అంటే దీంట్లో కలర్ మిక్స్ చేశారు. అంటే తినేందుకు ఉన్నటువంటి కలర్లను అయితే ఉపయోగించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మన పక్కన చూడొచ్చు మరో కలర్లను మనం చూడొచ్చు. ఈ విధంగా 3 కలర్లో పంచదారని అయితే కేవలం 1200 కేజీల వరకు కూడా పంచదారని అయితే ఉపయోగించారు. ఇక్కడ ఈ విధంగా ప్రతిష్ఠిస్తే మరొక ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే పంచదార అంటేనే ఎక్కువగా చీమలు పడడం, పాడవడం, అలాగే పాకం కారడం కూడా ఉంటుంది. కానీ వీటిలో ఆ విధంగా పాడవకుండా ఉండేందుకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి కవర్లను కూడా ఉపయోగించగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ మండపం సంబంధించినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన పంచదారతో తయారు చేసినటువంటి 15 అడుగులు అంటే సాధారణ విషయం కాదు. ఇవి తయారు చేయడానికి చీరాల నుంచి ప్రత్యేకమైనటువంటి నిపుణులను కూడా తీసుకుని వచ్చి పంచదారతో తయారు చేసేందుకు అలాగే కొన్ని రోజులు అలాగే 10 రోజుల పైగా శ్రమించి ఈ యొక్క మండపాన్ని అయితే తయారు చేసినట్టు, అలాగే ఈ యొక్క పంచదార వినాయకుని అయితే తీర్చిదిద్దినట్టుగా ఇక్కడ ఆలయం ఇక్కడ నిర్వహించినటువంటి మండప కమిటీ పెద్దలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు, అలాగే ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని కేజీల పంచదారను దీన్ని ఉపయోగించారు అనేది మరిన్ని విషయాలు ఈ యొక్క ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ జగన్నాథపురం వీధిలో నూకలమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పంచదార వినాయకుని అయితే దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు వస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు తనని కూడా సందీప్ కూడా దర్శించుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ వినాయకుడిని వినూత్న రీతిలో తీర్చిదిద్దారు. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా వినాయకుని పూజించారు? ఇది ఫస్ట్ టైం కాదండి, గతంలో కూడా ఇక్కడ నవధాన్యాలతో చేశారు. తర్వాత ఇప్పుడేమో షుగర్ ఇది దగ్గర ఎంతంటే 1200 కేజీలు షుగర్ యూజ్ చేసి 15 అడుగుల హైట్తో చేయడం జరిగింది. ఇది కూడా మొత్తం పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా చేసే భాగంలో ఇది ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అండి. ఇంకా అంటే కాకినాడలో ఇంకా వెరైటీ వినూత్న రీతిలో చేస్తున్నారు. వినాయకుని పర్యావరణాన్ని హాని లేకుండా ఎటువంటి సందేశంతో ఇక్కడ విగ్రహాలను నెలకొల్పడం జరిగిందంట. ఇక్కడనే కాదు, అనేక చోట్ల కూడా ఆ అవేర్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అనేక చోట్ల మట్టి విగ్రహాలే పూజిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ చూస్తూ ఉన్నారు కదా డిజాస్టర్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి ప్లాస్టిక్ వల్ల ఏంటి. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూడా అందులో భాగంగానే ప్లాస్టిక్ని మనం వీలైనంత వరకు కట్టేలు చేయాలనే ఉద్దేశంతోనే బీచ్లో కూడా ఏదో ఒక రోజులో క్లీన్ చేద్దామని కాదు, కానీ ఫేజెస్లో చేద్దామని చెప్పి అలాగ క్లీనింగ్ చేసాం. సో పీపుల్ ఆర్ ఆల్సో అవేర్ అండి, బాగానే అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా మట్టి విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ విగ్రహాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు? ప్రధానంగా ఇక్కడ ఎంత ఖర్చు అయిందండి దీనికి చేయడానికి? సుమారు 1200 కేజీల పంచదార పట్టిందండి. 15 అడుగుల హైట్ పొడవండి. 1,25,000 ఖర్చు అయిందండి. ఈ ఖర్చు అంటే మాకు ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారండి. ఇక్కడ వాళ్ళు అందరూ మాకు ప్రతిరోజు నిత్యం అన్నదాన కార్యక్రమం ఉందండి. నిత్య అన్నదాన కార్యక్రమం రోజుకి 300 మందికి సుమారు కార్యక్రమం అవుతుందండి. ప్రతిరోజు ఒక దాత ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తున్నారండి. అలాగే కాకుండా ప్రతిరోజు సాయంత్రం మాటలు బుర్రకథ అని, అలాగే కోలాటం అని, నెక్స్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు అండి, గణపతి హోమం అనండి, అలా కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు అండి. లాస్ట్ రోజు 4000 మందికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టామండి. అంటే పంచదార వినాయకుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ప్రధానంగా ఎంతమంది పాల్గొన్నారు? ఎంతమంది నిపుణులు రావడం జరిగింది?
చీరాల నుంచి 10 మంది కార్మికులు వచ్చారండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారం రోజులు పట్టిందండి ఇక్కడ కార్యక్రమం చేయడానికి. వాళ్ళు కార్యక్రమం చేయడానికి వారం రోజులు పట్టిందండి. పంచదారతోనే వాళ్ళు. అవునండి. అంటే పంచదారతో చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? మీ కమిటీ వాళ్ళందరూ ఏ విధంగా ఆలోచించారు? గత సంవత్సరం ఏమేమి పెట్టారు? అంటే పోయిన సంవత్సరం 9వ నవరాత్రులు కాబట్టి నవధాన్యాలతో పెట్టాలని చెప్పి అనుకున్నామండి. ఈసారి 10వ సంవత్సరం కదా, ఏం చేయాలి అనుకుంటే పంచలోహాల్లో పంచామృతాల్లో ఒకటి పంచదార కాబట్టి పంచదార వినాయకుడిని తయారు చేయాలి అనుకున్నామండి. దాని గురించి ముందుగానే 15 రోజుల ముందుగా ఇది మళ్ళీ చీమల పట్టే కార్యక్రమం అది ఉందేమో అన్న ఉద్దేశంతో అనుకుని చెప్పి అనుకున్నామండి. దాని గురించి కూడా టెస్టింగ్ చేసామండి. టెస్టింగ్ చేసి ఏమి ఇబ్బంది లేదనుకున్న తర్వాతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. అంటే పంచదార అంటే నిజంగానే చీమలు పట్టడం కానీ, వర్షం తడిస్తే ఇబ్బంది కలగడం కానీ, దానికి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? అంటే దీనికి వేరే కార్యక్రమాలు అయ్యి నిపుణులు కూడా అడిగామండి. అడిగితే వేరే కార్యక్రమాలు అయ్యి చెప్పారు. ఆ షుగర్ ఏమి రాకుండా, చీమలు రాకుండా వేరే కార్యక్రమాలు పెట్టాం. అలాగా మావాడు చెప్పండి, ఇక్కడ పంచదారతో చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎలా సాధ్యమైందంటారు పంచదారతో ఈ విధంగా చేయడం? మేము ఒక నెల రోజుల ముందు నుంచి దీని గురించి మేము మా కమిటీ అంతా చర్చించుకున్నామండి. చర్చించుకుని 15 రోజులు దీనికి ఎక్స్పెరిమెంట్ చేసామండి. కవర్లో వేసేది పంచదార చేమ పడుతుందా, లేదంటే నీరు కారుతుందా, పాకం అవుతుందని చెప్పి 15 రోజులు పెట్టి చేసిన తర్వాత మేమందరం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి. వారం రోజులు పట్టిందండి మొత్తం తయారీకి. 1200 కేజీలు పంచదార పట్టిందండి. మొత్తం 10 మంది కళాకారులు కట్టారండి దీన్ని. అంటే ఇప్పుడు నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? ఎన్ని రోజుల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది? అలాగే నిమజ్జనం ఏ విధంగా చేస్తారు? ఈ యొక్క పంచదార చివరిలో ఏం చేస్తారు? నిమజ్జనం 16వ తారీఖు సోమవారం సాయంత్రం చేస్తామండి. నిమజ్జనం కూడా మన సాంప్రదాయబద్ధంగా మా డీజే గట్ట కాకుండా కోలాటం, బాణసంచ, మంగళ వాయిద్యాలు వాటి మధ్యనే స్వామివారి నిమజ్జనం ఉంటుందండి. నిమజ్జనానికి కూడా 3 అడుగుల విగ్రహాన్ని, మట్టి విగ్రహం పెట్టడం జరిగిందండి. ఈ విగ్రహాన్ని తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పంచదారని ప్రసాద రూపంలో ప్రజలకి, భక్తులకు పంచడం జరుగుతుంది. 1200 కేజీలు భక్తులు పంచడం జరుగుతుంది. 1,25,000 అయిందండి ఓన్లీ. మొత్తం ఈ కార్యక్రమాలకి అయితే 7 లక్షల రూపాయలు చిల్లర అవుతుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా భక్తులందరూ కూడా దర్శించుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీన్ని ఏ విధంగా ఉంది? ఈ యొక్క పంచదారతో తయారు చేయడం అనేది కూడా వెరైటీగా ఏ విధంగా దర్శించుకున్నారు అందరూ? మొదటగా ప్రజలందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ విధంగా పర్యావరణహితంగా మనం ఈ వినాయకుల్ని తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం అండి. దీనిలో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. అది చాలా గొప్ప విషయం అండి. ఇలా రకరకాలుగా నవధాన్యాలతోటి, పంచదారతోటి ఇలాంటివి చేయడం అనేటువంటిది జగన్నాథపురంలో ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళందరికీ కూడాను, ఈ కమిటీ సభ్యులందరికీ కూడాను, విశాఖ యూత్ కమిటీ సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే పర్యావరణాన్ని హాని కలగకుండా అందరూ కూడా వినూత్న రీతిలో ఈ యొక్క వినాయకుని విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పంచదారతో 1200 కేజీల పంచదారను ఉపయోగించి, అలాగే 1,25,000 రూపాయలు ఖర్చు చేసి వినాయకుని అయితే ప్రత్యేకంగా చీరాల నుంచి దీని విగ్రహం తయారు చేసి నిపుణులు కూడా తీసుకుని వచ్చి ప్రత్యేకంగా పంచదారతో వినూత్న రీతిలో ఆలోచన చేసి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చివరిలో నిమజ్జనం అంతా పంచదారను అయితే ప్రసాద రూపంలో భక్తులకు ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైనా విగ్రహాలన్నీ కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఏర్పాటు చేయడమే కాకుండా వినూత్న రీతిలో అందరినీ ఆకట్టుకునే విధంగా భక్తులు దర్శించుకునేందుకు కూడా ఈ కాకినాడలో నూకలమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విగ్రహం, పంచదారతో తయారు చేసిన విగ్రహం అందరినీ కూడా కాకినాడలో అంతా కూడా ఆకర్షణీయంగా మారిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.